మండల కేంద్రమైన రొంపిచెర్లలో గ్రేస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ క్రీస్తు చల్లని చూపు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరారు. అంతేకాకుండా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు బోధనలు సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎం దయాసాగర్, బీజేపీ కన్వీనర్ రామకృష్ణ, ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వ రవి, అంబేద్కర్ ఆశయ సాధన సమితి చైర్మన్ కాల్వ యేసుపాదం, వాసిరెడ్డి రవి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే గత 2024 సంవత్సరాలు ఇలాంటి వేడుకలు ఈ నరసరావుపేట కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ లోకంలోనే ఇలాంటి వేడుకలు ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది ప్రజలతో జరుపుకుంటున్నటువంటి గొప్ప సందర్భాన్ని బట్టి చాలా ప్రాముఖ్యమైన రోజుగా మేము తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి సమయాన్ని వెచ్చించి చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దయాసాగర్ గారు ఎక్కడ విజయవాడ నుంచి రావటం, మరి రొంపిచెర్ల మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ మరి యేసుపాదం గారు, కాలవదేవి గారు, పెద్దలందరూ కూడా కార్యక్రమానికి హాజరై చక్కటి కీర్తనలు పాడించి మరి పిల్లలందరూ కూడా చాలా సంతోషం కలిగించారు. వీణుల విందుగా చాలా చక్కటి కీర్తనలు పాడటం జరిగింది. అంటే ఈ మాసం మొత్తం కూడా మనం ప్రభువును ప్రార్థించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మరి ఇప్పుడు చెప్తున్నారు మనాళ్ళు 2024 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత ఈ విధంగా ప్రభువును కొలుచుకుంటూ ప్రపంచ శాంతి కోసం, ఈ పాపలను కాపాడటం కోసం ప్రభువు మరి మన బైబిల్ ద్వారా వాక్యాన్ని చదువుకుంటూ దైవజ్ఞులందరూ కూడా ఈ భూమి మీద పుట్టించి ఒక కార్యాన్ని అప్పచెప్పడం జరిగింది. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడానికి కారణం మరి పెద్దలు చెప్పడం జరిగింది. పాపాల మొత్తాన్ని ఆయన తీసుకొని మన పుణ్యాత్మలుగా మార్చి ఈ భూమిని సస్యశ్యామలంగా శాంతియుతంగా కాపాడటానికి ఆయన భూమి మీదకి రావటం జరిగింది.